వెల్కమ్ టు ఫిలిం ప్రెడిక్టర్ అండి. ఇవాళ మూవీ వచ్చేసి లోక్ చాప్టర్ 1 చంద్ర సినిమా చూడడం అయితే జరిగింది. అండ్ ఇందులో వచ్చేసి మన అందరికీ తెలిసింది హీరో వచ్చేసి మన కళ్యాణ్ గారు అండ్ మనకు వచ్చేసి ప్రేమలో హీరో ఉన్నారు కదా తను అనమాట. ఎంటైర్ సినిమా చూసిన తర్వాత నా ఒపీనియన్ ఏంటంటే నాకైతే నచ్చేసింది గైస్, టూ గుడ్ అని చెప్పొచ్చు. అండ్ మలయాళం నుంచి ఇంకో బిగ్గెస్ట్ మూవీ వచ్చిందని చెప్పుకోవచ్చు. అండ్ మెయిన్ వచ్చేసి మన ప్లస్ పాయింట్ వచ్చేసి మన తెలుగులో కూడా ఇదైతే రిలీజ్ చేయడం అయితే జరిగింది, అది కూడా ఈవేళే. అండ్ సూపర్గా ఉంది, తెలుగు డబ్బింగ్ కూడా ఎక్కడ అయితే చెడగొట్టలేదు, నీట్గా మనకి తీసుకెళ్లారు అనమాట. అండ్ మేము వచ్చేసి మూవీ స్టార్టింగ్ నుంచి అండ్ ఎండింగ్ వరకు సూపర్గా ఉంటుంది భయ్య. కొన్ని సీన్స్లో అయితే నరుకుతారు ఒక్కొక్కరిని, మామూలు కాదు అలా ఉంటుంది అనమాట. ఎందుకంటే మన హీరోయిన్ క్యారెక్టర్ చాలా బాగుంటుంది, ఏదో మన కళ్ళు ముందునే అవుతుందిరా బాబు సినిమా అన్నట్టు మనకు కనిపిస్తుంది అనమాట. అండ్ మన హీరో ఎప్పుడు వచ్చినా అంత తప్ప ఇంకా అతను పెద్ద క్యారెక్టర్ ఉండదు. తర్వాత వెళ్తున్న కొలితే తన క్యారెక్టర్ కూడా ఇంట్రొడ్యూస్ అయితే బాగా చేయడం అయితే జరుగుతుంది. అండ్ పక్కన ఉన్న సైడ్ క్యారెక్టర్స్ వాళ్ళ ఫ్రెండ్స్ ఓకే చాలా బాగా చేశారు వాళ్ళు ఇచ్చిన దాంట్లో. అండ్ మెయిన్ వచ్చేసి బీజియం నరికాడు భయ్య, మామూలు కాదు. సినిమా అంతా నరుక్కుంటూ పోయాడు బీజియం. సినిమాకి వెళ్ళాలి అండ్ మెయిన్ ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఒకటి విఎఫ్ఎక్స్, ఒకటి వాళ్ళిద్దరికి యాక్టింగ్, ఒకటి మెయిన్ ప్లస్ ఏంటంటే బీజియం భయ్య, మామూలు కాదు నరికిసాడని చెప్పొచ్చు మొత్తం సినిమా నుంచి. అండ్ సినిమాయే ఒక డిఫరెంట్ కైండిటీలో వెళ్తుంది మనకి. అంటే స్టోరీ అనేది చాలా సినిమాలో ఒక పర్పస్ కింద వెళ్ళిపోద్ది. అంటే ఇంగ్లీష్ సినిమాల్లోని మనం చాలా సినిమాలు చూసాం అండ్ తెలుగు కూడా. అండ్ యాక్చువల్ కొన్ని ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే వచ్చాయి. బట్ ఈ సినిమా స్టోరీ కూడా రొటీన్గా ఉంటుంది, బట్ తీసుకెళ్లే విధానం ఒక కొత్త పోర్షన్లో మనం చూపిస్తారనమాట డైరెక్టర్ గారు. ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. అండ్ ఈ మూవీ ప్రొడ్యూసర్ వచ్చేసి మీ అందరూ తెలిసింది మన దుల్కర్ సల్మాన్ గారు అనమాట. అర్థమైపోయింది తన మూవీ ప్రొడ్యూసర్ చేశాడంటే మినిమం ఉంటుందని. మినిమం కాదు, అంతకు మించి ఉంది సినిమా. ఎందుకంటే నేను ఇంత పొగుడుతున్నాను. అండ్ ఇది వచ్చేసి ఒక 30 కోట్లలోనే 40 కోట్లని పెట్టి తీస్తాం అనేసి అన్నారు. అక్కడ గ్రాఫిక్స్ చూసిన తర్వాత నాకైతే బుర్ర పాడైపోయింది. ఎందుకంటే ఇంత తక్కువ బడ్జెట్తో ఇలాగ ఇచ్చారు ఈ అవుట్పుట్, మామూలు కాదురా బాబు నరికిసారు అనిపించింది నాకైతే థియేటర్లోని. మీరు వెళ్ళి అలా కూర్చున్న తర్వాత సీట్లోని ఒక 2 గంటల 30 నిమిషాలు ఒక సినిమా, అంటే ఒక సినిమాని చూసామరా అన్నట్టు అనిపించకుండా ఒక వరల్డ్లోకి వెళ్ళినామరా అన్నట్టు మనకి అనిపించేలా చేస్తారనమాట. రెగ్యులర్లీ డైరెక్టర్ మాత్రం కిల్లిట్ భయ్య. ఒక్కొక్కటి యాక్టింగ్ కానీ, ఒక్కొక్కటి పోర్షన్ కానీ, ఒక్కొక్కటి స్టోరీ లైన్ కానీ, ఆ క్లైమాక్స్ వచ్చే సీన్స్ కానీ, ఆ ఇంటర్వెల్ వచ్చే సీక్వెన్సెస్ కానీ, ఆ ట్విస్ట్ అండ్ టర్న్స్ కానీ ఈజ్ వెరీ గుడ్ అని చెప్పొచ్చు. పర్ఫెక్ట్గా ఒక రిథంలో అయితే పెట్టుకున్నారు ఆ మూవీని, ఎక్కడ డ్రాప్ చేయలేదు. మొత్తం ఈ సీన్ హైలైట్ అవుతూనే ఉంది. అండ్ ఈ మూవీలో కొంచెం పాటలు ఏమైనా ఒక పాట ఏదైనా పెద్దగా అంటే కొంచెం హైలైట్ అయ్యి ఉంటే బాగున్నాను. ఎందుకంటే జనాలకి ఇంకా ఎక్కువ రీచ్ అవుతాను. మ్యాథ్ సినిమా హిట్ అయింది కాబట్టి ప్రతి ఒక్కరికి రీచ్ అవుతుంది. అండ్ థియేటర్లు కూడా ఎక్కువ పెరగడం అయితే జరుగుతుంది మన తెలుగు ఇండస్ట్రీలోని. అండ్ మెయిన్ వచ్చేసి కొన్ని పోర్షన్స్లో యాక్షన్ సీన్స్ అయితే టూ గుడ్గా అనిపించాయి భయ్య. ఎందుకంటే వెనకతలు వచ్చిన బీజియము అని ఒక సీన్ ఉంటుంది మన కళ్యాణ్ గారిది, అబ్బా వాట్ ఏ సీన్ భయ్య. అది ఇంటర్వెల్ దగ్గర వస్తుంది, చాలా బాగుంటుంది. అది చూసిన తర్వాత థియేటర్లో మీరు అలా హుక్ అయిపోతారు అనమాట, సూపర్ అన్నట్టు అనిపిస్తుంది. మొత్తం బెల్లే నరికాడు అని చెప్పొచ్చు ఆ బీజియం ఎవరో. ఎందుకంటే ఎంత మెచ్చుకుంటున్నాను, నేను వెళ్ళింది సరైన థియేటర్కి వెళ్ళాను. మీరు కూడా మంచి ఎక్స్పీరియన్స్ థియేటర్కి వెళ్తే ఆ బీజియం అనేది అంత బాగుంటుంది. అండ్ మెయిన్ వచ్చేసి మనకి ఈ కాంతారా కానీ, కేజీఎఫ్స్ కానీ ఇవన్నీ ఎందుకు హిట్ అయ్యాయి అంటే ఆ బీజియం వల్లే. అండ్ ఇంకోటి వచ్చేసి ఆ స్క్రీన్ ప్లే వల్ల. అండ్ ఈ మూవీ కూడా నేను ఆటలతో పోల్చట్లేదు, బట్ బీజియం గురించి చెప్తున్నాను. అలా ఉంటుంది సినిమా అనేది, ఒక వే ఆఫ్ కాన్సెప్ట్ అంటే ఒక కాన్సెప్ట్లో అలా వెళ్ళిపోతుంటుంది. అండ్ ఆ టైప్లో బీజియం వెనక సరైన పడితే ఇంక సినిమా ఎలా ఉంటుంది అది మీ అందరికీ ఇంక ఊహలుగా ఇంకా అందించుకోవచ్చు. చాలా బాగుంది. అండ్ మెయిన్ వచ్చేసి మన హీరో యాక్టింగ్, ప్రేమలో హీరో యాక్టింగ్ గురించి చెప్పుకోవాలంటే కిల్లిట్ మ్యాన్. ఎందుకో ఎలా ఉంటుందంటే స్టార్టింగ్ మనకి ఇలా ఎరపపై ఇలా చూస్తుంటాడు, తర్వాత తన క్యారెక్టర్ అనేది ఇంట్రడ్యూస్ చాలా బాగా చేస్తారు, ఒక డెప్త్ క్యారెక్టర్లోకి వెళ్తుంది. ఆ తర్వాత వచ్చేసి వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చాలా బాగా మంచి కామెడీ అయితే చేశారనమాట. ఒక మధ్యలో కామెడీ ఫ్యాన్ జనరేషన్ కూడా ఇందులో ఉంటుంది, నవ్వుకోవచ్చు థియేటర్లు చూసా. అంటే మరీ పొట్టలో చెక్కలు అయిపోయేంత కాదు కానీ ఇది జస్ట్ ఓకే, అంటే సినిమా వెళ్ళే పరంగా అయితే ఇట్స్ గుడ్, టూ గుడ్ అనిపిస్తుంది. అవి కొన్ని మధ్యలో వచ్చేసి విఎఫ్ఎక్స్ చాలా బాగున్నాయి, చాలా బాగా అవుట్పుట్ ఇచ్చారు మనకైతే. ఈ మూవీకి మేము ఇచ్చేసారు రేటింగ్ ఒక 5కి ఒక 4.5 అయితే ఇస్తున్నాం. ఎక్స్ట్రాడినరీ బై సినిమా అయితే కిల్లిట్ అని చెప్పొచ్చు. ఇంకా ఎవరైతే చూడలేదో వెళ్ళి చూసేయండి, థియేటర్లో అయితే ఉంది. ఇంకా మా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మాత్రం అలా పెట్టుకోండి.